విజయ్ అన్నను చూడడానికి మేము ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటాం. బట్ విజయ్ అన్న మా కోసం వచ్చాడు, మమ్మల్ని చూడడానికి వచ్చాడు. ఇది ఇప్పటిదాకా స్టూడెంట్స్ చెప్పినటువంటి మాట. సో మా సెలబ్రేషన్ లో కేవలం మా కుటుంబ సభ్యులు పార్టిసిపేట్ చేస్తారు, మా స్కూల్ పార్టిసిపేట్ చేస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మేము అభిమానించినటువంటి ఒక హీరో, మేము ప్రేమని ఆప్యాయతగా చూసుకున్నటువంటి ఒక హీరో మాతో సెలబ్రేట్ చేసుకోవడానికి, మా విజయాన్ని పంచుకోవడానికి, ఆ సంతోషాన్ని సంబరాన్ని పంచుకోవడానికి మా దగ్గరకు వచ్చారు అనేటువంటి మాటలు. సో ఒకసారి మీకు అది చెప్పాలనుకున్నాను. మీరు రాకముందు ఆ పిల్లల్లో ఒక ఎమోషన్, ఒక ఆనందం, ఒక సంబరం, ఒక పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. యూజువల్ గా మీరెప్పుడు పిల్లల కోసం ఇలా ఎప్పుడు రారు. మా కోసం మా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మా కొండన్న వచ్చాడు, మా విజయన్న వచ్చాడు, మా వదిన వచ్చింది. యూజువల్ గా మేము ఒక హీరోయిన్ అనుకోవట్లేదు, మా తుమ్మన్పేటకు చెందినటువంటి వాళ్ళు మా సెలబ్రేషన్ ని చేసుకోవడానికి వచ్చారు అనేది. సో ఫస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ మాట ఒక స్టూడెంట్ చెప్తోంది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది చెప్పారు, చాలా మాటలు చెప్పారు. సారీ టు సే ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. చాలా వరకు రాజకీయ నాయకులు ఏవేవో మాటలు చెప్తుంటారు, ఆ తర్వాత అవేవి కావు. అలాగే మా విజయన్న చెప్పింది కూడా అవుతుందా అనే ఒక డౌట్ ఉండింది. బట్ ఈ రోజు మాత్రం మాకు అర్థమవుతోంది అనేటువంటి ఒక మాట. కంగ్రాచులేషన్స్ మీకు. ఆ తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహం, ప్రేరణ మీ ద్వారా అందుతోంది. బెస్ట్ విషెస్ టు యు ఆల్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనేటువంటి ఒక మాట మీరు రాకముందు పిల్లలు చెప్తున్నారు. అండ్ దే ఆర్ కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒక 15 మంది పిల్లలు దే ఆర్ రెడీ, దే ఆర్ వెయిటింగ్ మీతో మాట్లాడడానికి, ఆ తర్వాత మీతో ఫొటోస్ తీసుకోవడానికి, మీరిస్తున్నటువంటి స్కాలర్షిప్ గురించి ఆ మెమరీస్ షేర్ చేసుకోవడానికి.